ఆదివారం న్యూయార్క్లో పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఈ మైలురాయిని సాధించే క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనేని అధిగమించాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రీది బౌలింగ్లో మ్యాచ్లోని మొదటి బంతికి 2 పరుగులు చేయడంతో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో జయవర్ధనే 1015 పరుగుల స్కోరును అధిగమించాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం, కోహ్లీ తర్వాత అన్ని టీ20లలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ముగ్గురు ప్రస్తుతం పరుగుల లిస్టులో పోటీ పడుతున్నారు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 26 ఇన్నింగ్స్లో 1142 రన్స్. నెంబర్ 2 రోహిత్ శర్మ 37 ఇన్నింగ్స్లో 1023 పరుగులు. నెంబర్ 3 మహేలా జయవర్ధనే 31 ఇన్నింగ్స్లలో 1016 పరుగులు. నెంబర్ 4 క్రిస్ గేల్ 31 ఇన్నింగ్స్లో 965 పరుగులు. నెంబర్ 5 డేవిడ్ వార్నర్ 36 ఇన్నింగ్స్లో 901 పరుగులు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.